మన ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ మన ఇంట్లోకి ఎలా వచ్చాయో ఆలోచించారా? కుకింగ్ ఆయిల్ కాడ నుంచి పేస్ట్, బ్రష్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన ఇంట్లో ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్టు మనకు వచ్చే టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే మన ఇంట్లోకి వచ్చింది. నేను చెప్పేది నిజం. మనం చూసే అడ్వర్టైజ్మెంట్ నుంచే మన ఇంట్లోకి వచ్చిన ప్రోడక్టు. జస్ట్ ఏదైతే టైంపాస్ కోసం సినిమా మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆ ప్రోడక్ట్ని చూసి మనం ఇంట్లో వాడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ ఐటెం మన ఇంట్లో కొనుక్కోవాలన్నా, ఒక క్లాత్, ఒక బట్టలు కొనాలన్నా, ఒక ఫోన్ కొనాలన్నా, ఒక మూవీకి 3 గంటల మూవీకి పోవాలంటే కూడా మనం యూట్యూబ్లో రివ్యూ చూసి వెళ్తాం. అట్లాంటిది మన డైలీ మనం పుట్టిన కానుండి చనిపోయే వరకు వాడే ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయి, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాం. ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక సెలబ్రిటీ చూపించినంత మాత్రాన ఆ ప్రొడక్ట్స్ మనం ఇంటికి తెచ్చుకొని వాడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా. అది వచ్చేసి వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్. మీరు కూడా ఇలాంటి మార్కెటింగ్ గురించి, ఇలాంటి క్వాలిటీ కంటెంట్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే మీ కిచెన్లోకి వెళ్ళి చూడండి, ఎన్ని మీకు నచ్చి తెచ్చుకున్నారో, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన ప్రొడక్ట్స్ వాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెల్త్.